బ్యాక్ టు న్యూస్. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే క్రియాశీల కేసుల సంఖ్య 4054కు చేరింది. అలాగే కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ JN1 కేసులు 63కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వాటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు వెలుగు చూడగా మహారాష్ట్రలో 9 మంది ఈ వేరియంట్ బారిన పడ్డారు. ఇక కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులు బయటపడినట్లు కేంద్రం పేర్కొంది. మరోపక్క JN1 వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, బాధితులు త్వరగా కోలుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. కేరళలో కొన్ని రోజుల క్రితం JN1 వేరియంట్కు సంబంధించి తొలి కేసు బయటపడింది. 79 ఏళ్ల మహిళకు ఇది సోకింది. అయితే ఆమె ఇంట్లోనే ఉండి పూర్తిగా కోలుకున్నారని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఈ రకం కేసులు ఇప్పటికే పలు దేశాల్లో వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక అమెరికా, చైనా, సింగపూర్లతో పాటు భారత్లోనూ ఈ కేసులు నమోదైనట్లు తెలిపింది. దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా పేర్కొన్న WHO ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని పేర్కొంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే క్రియాశీల కేసుల సంఖ్య 4054కు చేరింది. అలాగే కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ JN1 కేసులు 63కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వాటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు వెలుగు చూడగా మహారాష్ట్రలో 9 మంది ఈ వేరియంట్ బారిన పడ్డారు. ఇక కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులు బయటపడినట్లు కేంద్రం పేర్కొంది. JN1 వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, బాధితులు త్వరగా కోలుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. కేరళలో కొన్ని రోజుల క్రితం JN1 వేరియంట్కు సంబంధించి తొలి కేసు బయటపడింది. 79 ఏళ్ల మహిళకు ఇది సోకింది. అయితే ఆమె ఇంట్లోనే ఉండి పూర్తిగా కోలుకున్నారని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఈ రకం కేసులు ఇప్పటికే పలు దేశాల్లో వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికా, చైనా, సింగపూర్లతో పాటు భారత్లోనూ ఈ కేసులు నమోదైనట్లు తెలిపింది. దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా పేర్కొన్న WHO ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని పేర్కొంది.